భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ వార్షికోత్సవానికి భారీగా బయలుదేరిన రెడ్లు. భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ 9వ వార్షికోత్సవానికి కలికిరి నుంచి రెడ్డి జేఏసీ అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్లు ఆదివారం ఉదయం భారీగా బయలుదేరి వెళ్లారు. తిరుపతి నగరంలోని తూకివాకం రోడ్లోని ఆర్పీఆర్ కన్వెన్షన్ హాల్ వేదికగా మహోత్సవం భారీ ఎత్తున జరగనుంది. ఈ మహోత్సవానికి వెళ్లే వాహనాలకు రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు పులి సత్యనారాయణ రెడ్డి జెండా ఊపి కలికిరిలో ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో గల ధరణి హోటల్ వద్ద ప్రారంభమై క్రాస్ రోడ్ 4 రోడ్ల కూడల నుంచి ఎల్లమ్మ గుడి వరకు ర్యాలీ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరుపతి ఆర్పీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే వేడుకలకు బయలుదేరారు. ఈ సందర్భంగా పులి సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెడ్డి సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేయడం, సాంస్కృతిక అనుబంధం, సోదరభావం మరియు సామాజిక సమన్వయాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ గౌరవాధ్యక్షులు వై ఆదినారాయణ రెడ్డి, సభ్యులు ప్రభాకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శేషాద్రి రెడ్డి, శేషకుమార్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, దామోదర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, తాతిరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. Hey!